హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే పచ్చిమిర్చి, బీన్స్, ఉల్లిపాయలు, టమోటా, క్యారెట్ అన్నీ అయితే కోసి పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో నెయ్యి అయితే వేసుకొని, ఈ నెయ్యిలోనండి వాము, కొంచెం నెయ్యి అంతా చూడండి ఆయిల్గా అయిపోయింది కదా. వాము, జీలకర్ర, ఫస్ట్ వాము అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి. జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తం అన్నీ వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ బీన్స్ కోసి పెట్టుకున్నాం కదా, బీన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కలిపినాక అందులోనే పొటాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి పొటాటో కూడా వేసేయాలండి. వేసేసి ఇందులో కొంచెం వేగినాక ఉప్పు వేసేసి కొద్దిగా వేగిపోయినాక కూరగాయలు వేసాం కదా, మగ్గుతాయి కదా. ఇవి వేగినాక నెక్స్ట్ టమాటా అయితే వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బియ్యం అయితే మనము క్వాంటిటీ బట్టి తీసుకోవాలండి. ఒక కప్పు బియ్యం తీసుకున్నామంటే అదే కప్పుతో ఎర్రకందిపప్పు, నెక్స్ట్ దాన్ని మసూర్ దాల్ అంటాము, నెక్స్ట్ పెసరపప్పు అండి. అదే కప్పుతో మనం ఏ కప్పు అయితే బియ్యం తీసుకున్నా ఆ కప్పుతోనే 2 పప్పులు కలిపి ఆ కప్తో తీసుకోవాలండి. తీసుకున్నాక ఇవన్నీ కడిగి పెట్టుకొని ఇది ఫ్రై అయిన తర్వాత అలా అయితేనే టేస్ట్ బాగుంటుందండి. పప్పు ఏమైనా తక్కువైనా బాగోదు, అది టేస్ట్ అయితే అసలేమి అంతగా బాగోదు. అలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేగిపోయినాక కొంచెం వేగాక ఇది మనం కడిగేసి ఆ వాటర్తో పాటుగా కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ పోసుకోండి. నేనైతే ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నానంటే ఒక 3 గ్లాసుల వాటర్ అయినా పోసుకోవాలి, లేదా 3:30 వాటర్ అయినా పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకుంటే కొద్ది బాగా వస్తుంది, లేదా అన్నము లాగా గట్టిగా వస్తే ఏమంత టేస్ట్ అనిపించదు. కొద్దిగా అంతా పల్చగా ఉంటేనే కిచిడి బాగుంటుందండి. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఒక 2 సిమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు, 2 అయినా 3 అయినా విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే అంతే అండి, కిచిడి అయితే అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు అయితే సరిపడినంత వేసుకోండి, వాటర్ ఉండేటప్పుడే చూసుకోండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను కిచిడి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. మీకు కూడా మధ్య నచ్చినట్లయితే ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. ఇది అండి నా స్టైల్లో నేనైతే కిచిడి ఎలా ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.